దేవుని నామమునకు స్తోత్రములు. ఈ దినం మీ మధ్యలో దేవుని వర్తమానాన్ని పంచుకోవడానికి దేవుడు ఇట్టి అవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీ అందరికి కూడా క్రీస్తు యేసు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ జీవ మార్గం ఛానల్ ద్వారా అనేక ప్రజలు దేవుని వర్తమానాన్ని విని వారి అభిప్రాయాలు తెలియపరుస్తూ ఆత్మీయం బలపడి ఉన్నామని వారు ఎంతోమంది నాతో మాట్లాడడం జరిగింది. దేవుడు తన బిడ్డలను ఆ విధంగా వాక్యం ద్వారా బలపరుస్తున్నందుకై దేవాది దేవునికి వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. దేవుని వాక్యము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్న విషయం ఏంటంటే, ఒకటి నీతిమంతుడు, రెండవది భక్తిహీనుడు. నీతిమంతుడు, భక్తిహీనుడు. ఈ లోకంలో దేవుని పిల్లలు ఆయన అమూల్యమైన రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడిన యేసుక్రీస్తు ప్రభు బిడ్డలు, వారు నీతిమంతులు. మరి భక్తిహీనులు అనగా దేవునికి వ్యతిరేకంగా ఈ లోకంలో బ్రతికే జీవితము. అందుకే ఈ రెండు విషయాలు మీ మధ్యలో ఈరోజు ధ్యానిస్తూ ఉంటున్నాం. మానవుని జీవితాల్లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపముగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో మాట మనం చూస్తుంటున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ భూలోకంలో ప్రతి మానవుని జీవితంలో ఆత్మ దీపం అనేది ఉంటుంది. ఈ ఆత్మ దీపము మనుషుల్లో ఉంటుంది. ఆదికాండం గ్రంథంలో మనం చూసినప్పుడు ఆదాములను మనం తయారు చేసిన విధానం మనకు తెలుసు. ఆదామును ఏ విధముగా తయారు చేశాడో బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం గ్రంథము 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము నరుని యొక్క ఆత్మ ఏ విధముగా వచ్చిందో భూలోకంలో, ఏ విధంగా దేవుని నుండి మనకు ఆ ఆత్మ ఏ విధంగా వచ్చిందో మనం చూస్తూ ఉంటున్నాం. నరునిలోనికి అంటే మట్టితో చేయబడిన ఈ శరీరములోనికి దేవుడు తన యొక్క జీవాత్మను ఆయన ఊదగా నరుడు జీవాత్మ అయినాడు. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ నరునిలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఒక దీపము. ఆ దీపము ఏమై ఉండాలో ఈరోజు మనం తెలుసుకునబోతున్నాం. ఆ దీపము నిజంగా తేటగా ఉండాలి. ఆ దీపము తేటగా కనపడాలి. ఇల్లంతా వెలుగు కనపడాలి. ఆ ప్రదేశం అంతా వెలుగు కనపడాలి. ఆ దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా వెలుగు ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చెప్పబడుతున్న ఈ దేవుని మాటలు మన జీవితాల్లో ఈ వెలుగు ఉండాలని దేవుని కోరిక, ఈ వెలుగు మనలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. అందుకు ఆ వాక్యము మనలోనికి ఏ విధంగా రావాలో, ఏ విధంగా ఉంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే మనం వెలిగించబడతామనే విషయాన్ని ఇంకా ముందుకు తెలుసుకునబోతున్నాం. అందుకు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడు మానవుణ్ణి లోకంలో తయారు చేసిన కదలికలు లేవు, మాట్లాడడం లేవు, నడవడం లేవు, వినటం లేదు, చూడడం లేదు. ఇవన్నీ ఉంటున్నాయి మానవుని జీవితంలో. అయితే ఎప్పుడైతే ఆయన యొక్క జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అందుకే అక్కడ వెలిగింది మానవుని జీవితం. జీవాత్మ ద్వారా వెలిగిస్తూ ఉన్నాడు. ఆ జీవము వెలుగుతూ ఉంది. ఎప్పుడైతే ఆ ఆత్మ మట్టి శరీరంలోనికి వచ్చిందో మాట్లాడుతున్నాడు, చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఈ విధముగా దేవుడు నిజంగా మానవుని తయారు చేసిన విధానం.
అందుకు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము గురించి మనము ఈరోజు మన జీవితాల్లో తెలుసుకునబోతున్నాము. ప్రేమ దేవుని పిల్లారా, ఎంతోమంది జీవితాల్లో ఆరిపోయిన జీవితాలు. రెండు విషయాలు మనం చూస్తున్నాం. నీతిమంతుని దీపము, భక్తిహీనుని దీపము అనే మాట మనం చూసాం. భక్తిహీనుడు ఎవరు అన్నప్పుడు, భక్తిహీనుడు దేవునికి వ్యతిరేకంగా నడిచేవాడే, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాడే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినవాడు, వాడు భక్తిహీనుడు. దేవుడు నిన్ను నన్ను నిర్మించి ఉన్నాడని ఎవరైతే తెలుసుకునిచున్నారో వారే నిజమైన దేవుని పిల్లలుగా మనం చూస్తుంటున్నాం. వారిలో దేవుని ఆత్మ, ఆ యొక్క ఆత్మ దీపము వెలిగిస్తూ ఉన్నాడు దేవుడు. నీ దీపమును వెలిగించువాడు ఆయనే. ఈరోజు మన మనుషుల్లో మనం చూస్తుంటున్నాం, గృహాల్లో మనిషి వెలిగిస్తే వెలుగుతాయి. మరి మానవుని దీపాలు ఎవరు వెలిగియాలి? ఈ ఆత్మ దీపమును ఎవరు వెలిగియాలి? ఈ ఆత్మ దీపమును వెలిగియాలంటే ఆయనే దేవుడు. దేవుడు వెలిగియాలి మనిషిని. ఈ ఆత్మ దీపమును వెలిగించువాడు దేవుడు. ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ దీపాన్ని వెలిగించగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆయనే మహాప్రభు, రక్షకుడు, లోకరక్షకుడు. నీ జీవితంలో ఆ వెలుగును వెలిగించడానికి, క్రీస్తు యొక్క వెలుగును వెలిగించడానికి, నీ దీపాన్ని వెలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ చెప్పబడుతున్న దేవుని మాటలు, భక్తిహీనుడు ఏమైపోతున్నాడో ఒకటి మాట మనం చూస్తుంటున్నాం. భక్తిహీనుని యొక్క దీపము ఆర్పివేయబడుతుంది. ఏబు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో ఆ యొక్క భక్తిహీనుని యొక్క దీపము ఆర్పివేయబడుతుంది. భక్తిహీనత, భక్తిలో ఉండొచ్చు కానీ భక్తిహీనత త్రాగిన వాడు వస్త్రహీనుడై పడిపోయి ఉంటాడు. వస్త్రాలు లేక పడిపోయి ఉంటాడు, త్రాగింటాడు మొత్తం ఎత్తి. ఆ విధంగా వస్త్రహీనుడైనట్లు భక్తిహీనుడైన జీవితం. భక్తి ఉండొచ్చు కానీ భక్తిహీనతలోనికి వెళ్ళిన జీవితం అది. ఆ జీవితము ఆర్పివేయబడిన జీవితం. ప్రేమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒక త్రాగున వ్యక్తి వస్త్రహీనుడై ఎలాగ పడిపోయి ఉంటాడో, ఆ యొక్క మత్తులో పడిపోయి ఎవరి యొక్క చెప్పినా వినకుండా ఆ యొక్క మత్తులో పడిపోయి తన జీవితాన్ని పాడు చేసుకొని వస్త్రహీనుడైపోయి ఉన్నాడు. వస్త్రహీనుడైనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. ఈరోజు నీ జీవితంలో భక్తిలో ఉండి భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నట్లయితే నీకు ఈ లోకంలో ఏమి జరగబోతుందో, రాబో దినాల్లో ఏమి జరగబోతుందో నీకు తెలియదు. ఈ లోకపు మత్తు అది పాపపు మత్తు. ఆ మత్తు చీకటి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. దేవుని యొద్ద నుండి నిన్ను తొలగించి నరకానికి తీసుకుని వెళ్తుంది ఆ భక్తిహీనత. ఈరోజు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపాన్ని వెలిగించేవాడు దేవుడు కనుక దేవుని మాట వినాలి. దేవుని మాట విన్న వారందరూ కూడా వారు వెలిగించబడతారు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞ దీపముగాను ఉండును, ఉపదేశము వెలుగుగా ఉండును అనే మాట మనం చూస్తుంటున్నాం. దేవుని ఆజ్ఞ ఒక దీపము. మనిషి జీవితానికి ఆజ్ఞ దీపము. నీవు దేవుని మాట, దేవుని యొక్క ఆజ్ఞ ఎప్పుడైతే వింటావో అదే దీపముగా వెలుగుతుంది. దేవుని ఆజ్ఞనే ఒక దీపము మనిషి జీవితానికి. ఆజ్ఞ దీపముగా ఉండును. మరి ఇక ఉపదేశం అనేది మనం చూస్తుంటున్నాం కనుక ఉపదేశము వెలుగునిస్తుంది. దేవుని వాక్యము వెలుగునిస్తుంది మనిషి జీవితానికి. ఆయన మాట, ఆయన ఆజ్ఞ దీపము. రెండవది మనం చూస్తుంటున్నాము, ఆయన ఉపదేశము ఈ దీపానికి, ఆయన యొక్క వాక్యము ఈ దీపానికి వెలుగునిస్తూ ఉంది. వెలుగు కొరకు ఈరోజు మనిషి జీవితం దేవుని వాక్యము వెలుగును
నీవు పొందుకోవాలి. ఆ వాక్యము నిన్ను వెలిగిస్తూ ఉంది. దేవుని వాక్యము మనిషి జీవితాన్ని వెలిగిస్తుంది. ఉపదేశాలు చాలామంది వినరు. ఈ దినాల్లో ఎంతోమంది ఇక్కడ తిరుగుతున్న వారు చాలామంది మనం చూస్తుంటున్నాం. వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. దేవుని వాక్య ఉపదేశాలు వినరు. అమ్మా, అక్క, తమ్ముడు, ఈరోజు ఈ దేవుని వాక్యాన్ని నీవు ఇప్పుడు వింటున్నావు కదా. ఈ వాక్యములో నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే, ఈ ఉపదేశము నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే, ఈరోజు నీ జీవితం చాలా మేలుకరంగా దేవుని కొరకు ఉపయోగపడే ఒక దీపముగా నువ్వు ఉంటావు. దేవుని కొరకు ఉపయోగపడే దీపముగా ఉండాలనే ఈ సమయము నీ కొరకు చెప్పబడుతున్న దేవుని మాటలు. వింటావా, విడిచిపెడుతున్నావు? ఒకసారి ఆలోచించు. విస్తారమైన పనుల్లో ఉన్న మార్తాను మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని మాటలు వినకుండా విస్తారమైన పనులు పెట్టుకొని ఆ పనులో నిమగ్నమై ఉంటున్నారు చాలామంది. ఈ దినం నీవు కూడా అలాంటి పనుల్లో నిమగ్నమై ఉన్నట్లయితే మానుకొని దేవుని మాటలు వినాలి. ఈరోజు ఈ ఉపదేశము నీకు వెలుగునిస్తుంది. నీ చీకటిని పోగొడుతుంది, నీ సమస్యలను పోగొడుతుంది, నీ రోగములను పోగొడుతుంది. ఈ వెలుగులో సమస్తమును కనిపిస్తాయి. నీకు అలముకున్న శోధనలు అయితేనేమి, నిన్ను వెంటాడుతున్న రోగములు అయితేనేమి, నిన్ను వెంటాడుతున్న సమస్యలు అయితేనేమి, నిన్ను వెంటాడుతున్న దుఃఖం అయితేనేమి, నిన్ను వెంటాడుతున్న అనేకమైన ఇబ్బందులు అయితేనేమి, ఇరుకులైతేనేమి, అవన్నిటి నుండి ఈరోజు నీకు వెలుగు కలుగుతుంది, విడుదల కలుగు. దేవుని వెలుగు వస్తుంది నీలోకి. దేవుడు నిన్ను వెలిగించువాడు. వెలిగించే దేవుడు నీ దగ్గరికి ఉన్నప్పటికీ నువ్వు ఆయన చూడలేకపోతున్నావు. ఆయన ఉపదేశమును వినలేకపోతున్నావు. ఆయన ఆజ్ఞను నువ్వు పాటించలేకపోతున్నావు. ఆయన ఆజ్ఞ నీకు దీపం, ఆయన ఉపదేశములకు వెలుగు. ఆయన వాక్యం ఈరోజు వింటావా? నీ జీవితంలోనికి వెలుగు వస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, భక్తిహీనుని దీపము ఆరిపోతుంది. తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించి వారి బ్రతుకులో చీకటిమైపోయి వారు ఆత్మహత్యలు చేసుకొని ఆరిపోతున్న దీపాలు ఎంతోమంది మనం చూస్తూ ఉంటున్నాము. ఈ రోజుల్లో యవనస్తులు ఎంతోమంది వారి దీపములు ఆరిపోతున్నాయి. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయత కలిగి, తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞను పాటించకుండా, తల్లిదండ్రుల యొక్క మాట కూడా పాటించకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించి అతి త్వరలో వారి దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. ప్రేమైన యవన బిడ్డ, యవన కుమారుడా, ఈ దేవుని మాటల మీద ఒకసారి నీవు మనసుంచు. ఒకసారి దేవుని వైపు తిరుగు. నీవు వెళ్తున్న ప్రయాణం తల్లిదండ్రులకు అవిధేయులుగా నడిస్తే, దైవ సేవకులకు అవిధేయులుగా నడిస్తే, దేవునికి అవిధేయులుగా నడిస్తే నీ దీపం ఆరిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆరిపోకుండా నీ దీపం వెలగాలంటే ఇదిగో దేవుని యొక్క ఉపదేశము నీవు వినాలి, దేవుని వాక్యము నీవు వినాలి. వింటే నువ్వు వెలిగించబడతావు. ఈరోజు వెలిగించబడతావు ఈ క్షణము దేవుని మాటల ద్వారా. నీ ఆత్మదీపం వెలగాలని దేవుని మాటల వైపు నువ్వు విన్నట్లయితే ఈరోజు నువ్వు వెలుగుతావు. అవి ఏ సమస్యలైనా, ఏ చీకటి అయినా, ఆ గాఢాంధకారమైనా, వాటన్నిటిలో నుండి నీకు వెలుగు ప్రకాశిస్తుంది. ఆ గాఢాంధకారము తొలగిపోతుంది, ఆ చీకటి తొలగిపోతుంది, ఆ సమస్యలు తొలగిపోతాయి. వాటన్నిటి నుండి నీవు ఈరోజు విడుదల పొందుకొని నీ వెలుగు నీలో వెలిగించబడుతుంది. నీ దీపములో దేవుని వెలుగు వస్తుంది. దీపం వెలగాలంటే ఏం చేయాలి చెప్పండి? దీపములో నూనె ఉండాలి, దీపములో ఒత్తి ఉండాలి, దీపానికి గ్లాసు కూడా ఉండాలి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వెలగాలంటే దేవుని ఆజ్ఞను వినాలి, దేవుని యొక్క ఉపదేశమును నువ్వు వినాలి. ఆ గ్లాసు భద్రత మనం చూస్తుంటున్నాం. ఆ దీపం ఆరిపోకుండా గ్లాసు భద్రతగా ఉంటుంది. ఈరోజు దేవుడు తన యొక్క రక్షణను నీకు అనుగ్రహిస్తున్నాడు, తన భద్రతను అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క భద్రత నీకు ఉంటుంది. ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఆయన గ్లాసులాగా ఆరిపోకుండా ఉంటాడంట. దేవుని పిల్లలారా,
ఆ భద్రతలోనికి నీవు ఉండాలని, ఆ రక్షణ నువ్వు పొందుకోవాలని, నీ దీపము ఆరిపోకుండా వెలగాలని ఈరోజు చెప్పబడుతున్న దేవుని మాటలు. భద్రతలో నీ దీపము లేదేమో, దేవుని యొక్క కాపుదలలో నీ దీపము లేదేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దీపానికి భద్రత ఉన్నదా? నీ ఆత్మదీపముకు భద్రత ఉన్నదా? ఒకవేళ దీపం ఉండొచ్చు కానీ ఆ దీపానికి గ్లాసు లేకపోతే ఆరిపోతుంది. దేవుని కాపుదల, ఆ భద్రత అనేది లేకపోతే నీ దీపం ఆరిపోయే స్థితిలో ఉంటుంది. ఆ దీపంలో నూనె లేకపోయినా ఆరిపోతుంది, గ్లాసు లేకపోయినా ఆరిపోతుంది. నీ దీపానికి నూనె ఉండాలి, నూనె తర్వాత వెలుగుతుండదు, కానీ దానికి భద్రత గ్లాసు కూడా ఉండాలి. దేవుని రక్షణ వలయము నీ చుట్టూ నీ దీపానికి ఉండాలి. ఆ రక్షణ వలయము లేకపోతే ఇంటికి ప్రాకారం ఉంటుంది, ఆ ప్రాకారం రక్షణ గోడ. అలాగే నీ దీపానికి రక్షణ గోడ లాంటిది. దేవుని యొక్క రక్షణ ఎంతో అవసరమైనది. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఈ రక్షణ కావాలంటే, నీ దీపానికి రక్షణ కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడు. నీ దీపాన్ని కాపాడగలిగినవాడు, నీ దీపాన్ని వెలిగించగలిగినవాడు. యేసయ్య మాట వినాలి. ఆయన ఆజ్ఞ దీపముగాను, ఆయన ఉపదేశము నీకు వెలుగుగాను ఉంటుంది. దేవుని వాక్యము నిన్ను వెలిగించడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక దీపాన్ని మనుషుడు వెలిగిస్తాడు, కానీ ఆత్మదీపాన్ని మాత్రం దేవుడు వెలిగిస్తాడు. దీన్ని ఎవరు వెలిగించడానికి అధికారం లేదు. దేవునికి తప్ప వెలిగించడానికి, ఆర్పడానికి ఆయనకే శక్తి ఉన్నది. మనుషుడు జీవించాలన్నా దేవుని చేతిలో ఉన్నాడు, మనుషుడు మరణించాలన్న దేవుని చేతిలో ఉన్నాడు. ఈ ఆత్మదీపము ఒక్కసారి నరులారా రండి అని పిలిస్తే ఈ దీపము, ఆత్మదీపం వెళ్ళిపోతుంటుందంట. శరీరం ఇక్కడ పడిపోతుంది. ఆ ఆత్మదీపమును దేవుడే వెలిగియాలి, దేవుడి లోకము దాన్ని వెలిగించాలి. అది వెలిగేంత వరకు ఆయన చేతుల్లో ఉండాలి. ఈరోజు నీవు దేవుని యొక్క సన్నిధిలో నీవు వెలిగించబడాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యముతో, దేవుని వాక్యమైన నూనెతో నీవు వెలిగించబడుతూనే ఉండాలి. దేవుని భద్రతలో కూడా ఉండాలి. ప్రేమ దేవుని పిల్లారా, ఈ దినం చెప్పబడుతున్న దేవుని మాటలు, దేవుని యొక్క ఉపదేశము మీ ఇంటిలో, మీ కుటుంబంలో, మీ సంఘములో దేవుని యొక్క ఉపదేశములో మీరు వినాలి. ఎంత వింటావో వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అది మన జీవితాల్లో ఎంతగా దేవునికి వాక్యాన్ని మనం వింటూ ఉన్నామో అంతగా మన దీపము వెలుగుతూనే ఉంటుంది. బైబిల్లో మనం చూస్తుంటున్నాం, భక్తిహీనుని దీపము ఆర్పివేయబడుతుంది. ఏ గ్రంథంలో చదివినట్లు భక్తిహీనుని యొక్క దీపము ఆర్పివేయబడుతుంది. అది మరణం. మరణము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. భక్తిహీనతలో ఉంటే అది ఆర్పివేయబడిన జీవితం, అది మరణము, అది ఆత్మీయ మరణము. ఆత్మీయ మరణములో దేవుణ్ణి నీవు కనుగొనలేవు, దేవుని ఉపదేశాన్ని వినలేవు, చచ్చినంత సమానము. ఆత్మీయ స్థితి ఆర్పివేయబడిన స్థితి, అది ఆర్పివేయబడిన దీపం. అది ఈరోజు ఆ స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఆ స్థితిలో ఉంటే ఈరోజే నేడే నీ దీపాన్ని వెలిగించడానికి యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు. యేసయ్య అంటున్నాడు, నా ఎద్దుకు రండి, నేను మిమ్మల్ని వెలిగించువాడు. ఈరోజు ఈ దీపము చుట్టూ అనేకమైన గాలులు, తుఫాన్లు ఎన్నో వీస్తూ ఉంటాయి. ఈ ఆత్మదీపంలో యేసయ్య ఉన్నాడు అనుకోండి, తుఫాన్లు, గాలులు చెలరేగిన ఆరిపోజాలదు. యేసయ్య ఉన్న దీపము ఆరిపోకుండా దేవుడు దాన్ని కాపాడగలిగిన వాడు. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ దీపాన్ని ఆయన వెలిగించువాడు. ఆయన ఉన్న దీపం ఎప్పుడు కూడా ఆరిపోదు. మరణము మనిషినికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మరణము ఈ లోకములో శరీర మరణము ఉంటుంది, అది చీకటి.
చనిపోయిన దానిని దేవుడు బ్రతికించగలిగిన వాడు. ఆత్మీయ స్థితిలో చనిపోయిన నిన్ను దేవుడు బ్రతికించగలిగిన వాడు. అందుకే బైబిల్లో మనం చూస్తుంటున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 వచనాల్లో, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయుండగా క్రీస్తుతో కూడా మిమ్మను బ్రతికించెను. మనుషుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన జీవితం, అది వెలగకుండా పడిన జీవితం, అది ఆత్మీయ స్థితి. ఆ స్థితి నుండి బ్రతికించగలిగిన దేవుడు, దాన్ని వెలిగించగలిగిన దేవుడు, ఆత్మదీపాన్ని వెలిగించగలిగిన వాడు. ఈరోజు ఈ చీకటిని పారద్రోలి ఈ ఆర్పివేయబడిన జీవితాన్ని దేవుడే వెలిగించాలి. ఈరోజు దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే నీ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. ఆయన వెలిగించాలి, ఎవ్వరు వెలిగించలేరు. ఎవరిని పక్కన వాళ్ళని అడిగితే నా దీపాన్ని వెలిగించంటే ఎవ్వరూ వెలిగించలేరు. ఎవరు నీకు సహాయం చేయలేరు, ఎవరు నిన్ను ఆదుకొనలేరు. నీ దీపానికి సహాయకులు ఎవరు కూడా లోకంలో లేరు. యేసయ్య మాత్రమే నీ దీపాన్ని వెలిగించగలడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 వచనం, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకులు. పరలోక రాజ్యమునకు దివిటీలు పట్టుకొని దేవుని కన్యను ఎదుర్కొనడానికి బయలుదేరిన 10 మంది కన్యకులను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. పెళ్లి కుమారుడుగా ఈ లోకానికి యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఈ ఆత్మ దీపము దివిటి నీవు వెలుగుతుందో లేదో ఒకసారి ఆలోచించుకో. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన వారి జీవితాల్లో వారిలో ఆ దివిటి వెలుగుతుంది. 10 మంది కన్యకులే, దేవుని పిల్లలే, కానీ దాంట్లో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారికి మనం చూస్తూ ఉంటున్నాం. 5 మంది భక్తిహీనులు, 5 మంది భక్తి కలిగిన వారు. వారు బుద్ధిమంతులు ఏమి చేశారు బైబిల్ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ బుద్ధిమంతులు 5గురు మనం చూస్తుంటున్నాం కన్యకులు. బుద్ధి లేని 5గురు కన్యకులు కూడా మనం చూస్తుంటున్నాం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఈ ఉపమానము చెప్పుచున్నప్పుడు, ఈ వర్తమానము ఈరోజు మీరు వింటున్న ఈ విషయాల్లో బుద్ధి లేని జీవితము, బుద్ధి కలిగిన జీవితము. బుద్ధిమంతుడు తమ దివిటిలో నూనెను సిద్ధము చేసుకొని వెళ్తూ ఉన్నాడు వెలిగించుకొని. బుద్ధి లేని కన్యకులు కొంతమంది తమ దివిటిల్లో నూనె లేకుండా ఒక దీపం మాత్రమే ఉంది, కానీ దివిటి మాత్రమే ఉంది, కానీ ఆ దివిటిలకు నూనె లేదు. అయితే ప్రయాణము వారి జీవితాల్లో పరలోక రాజ్యవేక ప్రయాణంలో దేవుని దగ్గరకు వెళ్ళడానికి, దేవుని పరలోక రాజ్యములోనికి ఎదుర్కొని మరి ఆయన సన్నిధికి చేర్చబడ్డానికి దివిటి వెలిగి ఉన్నట్లయితే, దివిటి నూనె కలిగి ఆ దివిటి ఆ దీపము వెలుగుతూ ఉన్నట్లయితే, ఆ దీపం మాత్రమే ఆ పెండ్లి కుమారుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడుతున్నారు. పెండ్లి కుమారుని స్వరం వినబడుతుంది, ఆయన రాకుండా శబ్దం వినబడుతుంది. బుద్ధి కలిగిన వారు ఏం చేశారంటే తమ దివిటీల్లో నూనె చక్కపరుచుకొని వేసుకొని వెలిగించుకొని ఆ దివిటీలను వెలిగించుకుంటూ వెళ్తూ ఉన్నారంట. బుద్ధి లేనివారు బాగా నిద్రపోయారంట. ఎంత నిద్ర అంటే చాలా నిద్రపోయినారంట. నిద్రపోతే కేక ఏ రోజు ఒక రోజు హఠాత్తుగా వినబడుతుంది. దేవుని శబ్దము ఈ భూమి మీదకి ఆయన రాకడ శబ్దం వినబడుతుంది. తన పిల్లలను తీసుకుని వెళ్ళడానికి, వెలుగుచున్న దీపాలను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి, వెలుగుచున్న దివిటీలను ఆయన తీసుకుని వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. నీ దివిటి వెలుగుతుందా? నీ దీపం వెలుగుతుందా? ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా నీవు నీ దివిటిని చక్కపరుచుకునే దాంట్లోనా, లేదా నిద్రపోయే దాంట్లోనా,
మత్తులో ఉన్నట్లయితే అది పాపపు మత్తు, మరణమత్తు, నిద్రమత్తు, ఈ లోకముల ఆలస్యమనే మత్తు. ఇంకా ఆలస్యం ఉందని అని చెప్పి అనుకుంటున్నావేమో. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. జీవము గల దేవుడు ఆలస్యం చేయక వస్తూ ఉన్నాడు ఈ భూమి మీదకి. ఏ దివిటి అయితే వెలుగుతుందో, ఏ దీపం అయితే వెలుగుతుందో, ఆ దీపాన్ని తన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి, నీవు పరలోకములో దేవుని కొరకు వెలగాలనికి, ఈ లోకంలో వెలగాలి దేవుని కొరకు, పరలోకంలో కూడా దేవుని కొరకు నువ్వు వెలగాలని. నీ దివిటి చక్కపరుచుకున్నావో లేదో ఆలోచించి ఈరోజు నీ ఆత్మదీపము ఏ విధంగా ఇంకా లోటుపాట్లు ఉన్నావో వాటిని సరిచేసుకో. ఈరోజు ప్రభు వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నన్ను వెలిగించు, ఈరోజు నన్ను వెలిగించి ఈ దినం అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతున్నావో ఖచ్చితంగా దేవుడు ఈరోజు నేను వెలిగిస్తూ ఉన్నాడు. ఆ కన్యకుల గురించి మనం చూసినప్పుడు ఎప్పుడైతే బుద్ధి కలిగిన కన్యకులు వారి దివిటీలు చక్కపరుచుకొని దేవుని కేక వినబడేగానే వారు సిద్ధపడి ఆ దివిటీలను తీసుకుని వెళ్తూ ఉన్నారంట. ఆ రాజ్యంలో చేర్చబడారు. ఆ రాజ్యంలో చేర్చబడిన తర్వాత తలుపు వేయబడింది. ఈ బుద్ధి లేని వారు బాగా నిద్రపోయి తర్వాత లేచి కేకలు వినబడవు, వీళ్ళకి దేవుని మాటలు వినబడవు, దేవుని శబ్దం వినపడదు. దేవుడు మాట్లాడుతుంటే కూడా పెడి చెవిని పెట్టేవాళ్ళు మీరు. ఆ పెడి చెవిని పెట్టిన బుద్ధి లేని కన్యకులు, భక్తిహీనులు, నిజంగా ఆర్పివేని దీపం వాళ్ళకి వెలుగు కనపడదు. ఈ బుద్ధి లేని కన్యకలకు వారికి దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట వినపడలేదు, ఆయన కేక వినపడలేదు. మత్తులో ఉన్నారు. లోకపు మత్తు, పాపపు మత్తు, ధనమనే మత్తు, లోకంలో ఎన్నో మత్తులు ఉంటున్న వారి జీవితాల్లో. అందుకే వారి ధనమే వారి దేవుడు అనుకుంటున్నారు. ఇంకా ధనముకు మించిన లోకము ఇంక మాకు ఏమీ లేదనుకున్నారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము పోతే, నీ దీపం ఆరిపోతే ఎక్కడికి వెళుతుందో ఒకసారి ఆలోచించు. వెలిగే దీపాలు దేవునికి కావాలి. ఆ మత్తు నుండి బయటికి రావాలి. ఆ మత్తు నుండి బయటికి రావాలి. బుద్ధి లేని వారు ఆ విధంగా మత్తు నుండి వారు టైంలో వారు లేచారు. లేచినప్పుడు ఆ వారి ప్రక్కన ఉన్న ఆ 5 మంది బుద్ధి కలిగిన వారు లేరు. చూస్తే వీరు వెళ్ళిపోయినారేమో, దేవుని దగ్గరికి కేక వినబడిందేమో అని చెప్పి లేచి చూసినప్పుడు నిజంగా వారు లేరు అక్కడ. వారు దేవుని యొక్క రాజ్యమును, పెళ్లి కుమారుని కేక విన్నారు, పెళ్లి కుమారుని ఇంటికి వెళ్ళారు వాళ్ళు. అప్పుడు వీరు చాలా ఆలస్యంగా లేచి వెళ్తూ ఉన్నారు. దివిటీలు తీసుకుంటే దివిటీల్లో నూనె లేదు. కాబట్టి ఈరోజు దివిటీల్లో నూనె లేకుండా ఉండేవారు ఒకవేళ పక్కన వాళ్ళని అడిగితే ఎవరు ఇవ్వలేరండి. అది ఈ ఆత్మదీపానికి దేవుని యొక్క వాక్యము అవసరం. ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి. దేవుని మాటలు వినండి. దేవుని వాక్యం వైపు నీ మనసు పెట్టుకొని ఆయన వాక్యమును వింటూ ఉన్నట్లయితే నీ దీపం ఎప్పటికీ ఆరిపోదు. నీ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ బుద్ధి లేని కన్యకులు అట్లు చేశారు. పక్కన వాళ్ళను అడుగుతున్నారు, లేరు. పక్కన వాళ్ళ దగ్గర పోయి అడిగితే కూడా ఎవరు అమ్మేవాళ్ళు లేరు అక్కడ. ఈ వాక్యం ఇక్కడ ఎక్కడ దొరకదు, ఏ అంగిట్లో దొరకదు. ఇది కొనకపోతే కూడా చెప్పబడుతున్న దేవుని వాక్యం నీ కొరకు. ఈ వాక్యము ఈ రోజుల్లో ఉచితంగా వినిపించబడుతుంది. వినిన వారు వెలిగించబడతారు, వినని వారు ఆర్పివేయబడిన జీవితాలవి. ప్రేమ సహోదరి సహోదరుడా, ఈరోజు సిద్ధపడవలసిన సమయం ఇది. ఈ సమయము నీ కోసమే. దేవుని యొక్క ఉపదేశం వింటే, దేవుని వాక్యముని వింటే నీ దీపం, ఆత్మదీపం వెలిగించబడుతుంది. క్రైస్తవుడా, ఎన్నో రోజులు నీవు క్రైస్తవుడు జీవితం జీవించవచ్చు. నీ దీపం వెలుగుతూనే ఉండొచ్చు, కానీ సుడిగాలు, తుఫాన్లు లేచాయి. ఇవి నిన్ను ఆర్పాలని చూస్తున్నాయి. నీవు ఆరిపోయేదానికి ఏమాత్రము నీలో ఉన్నవాడు శక్తిమంతుడు, ఆయన వెలిగిస్తూనే ఉంటాడు. ఎప్పటికీ జాలవు. ఎప్పుడు కూడా శోధనలు ఎన్నో వచ్చినా, అలలు ఎన్నో వచ్చినా, తుఫాన్లు ఎన్నో వచ్చినా, సమస్యలు ఎన్నో వచ్చినా కూడా నీవు ఎప్పుడు కూడా
ముందుకు కొనసాగి దేవుని కొరకు వెలుగుతూనే ఉంటూనే ఉంటావు, వెలుగుతూనే ఉంటావు. ప్రభు వచ్చేంత వరకు కూడా వెలుగుతూనే ఉంటావు నీ దీపములో. అందుకు ఈరోజు నీ దీపం వెలగాలని దేవుడు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు ఆయన వెలిగిస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా నిన్ను వెలిగిస్తున్నాడు. ఆయన ఆజ్ఞ ఈరోజు నీకు దీపముగా ఉంటుంది. నీ శరీరములో ఉన్న ఆత్మదీపమునకు దేవుని వాక్యం అవసరం. ఆ వాక్యమును విన్న జీవితాల్లో ఆయన ఆజ్ఞ దీపముగా ఉంటుంది. ఈరోజు నిజముగా దేవుని పిల్లలు ఎంతోమంది శోధనలు తట్టుకొని తాలుకొని ప్రభు కొరకు వెలుగుతూ ఉన్నారు. వారిని అందరిని బట్టి దేవునికి ఎంతగానో నేను సంతోషిస్తూ వారి గురించి ప్రభు దగ్గర మొరపెడుతున్నా. ఎన్ని సుడిగాలు లేచినా, ఎన్ని తుఫానులు లేచినా ప్రభు కొరకు నిలబడిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. నీవు నేను కూడా ఈరోజు ప్రభు కోసం అట్టి సమస్యలు వచ్చినా కూడా దేవుని కొరకు వెలిగే వ్యక్తిగా దీపముగా ఉండాలని, దేవుని కొరకు వెలిగే దీపముగా, ఆరిపోయే దీపముగా ఉండకుండా దేవుడు ఉన్న దీపము ఆరిపోచాలది ఎప్పుడు కూడా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు విన్న వర్తమానంలో నీవు ఈరోజు వెలగాలి, ప్రభు కొరకు వెలగాలి. ప్రభు కొరకు నీ దీపం వెలగాలని, నీ కుటుంబం వెలగాలని, నీ సంఘం వెలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘములో ఆర్పివేయబడిన జీవితం, సంఘాల్లో సమస్యలు, సంఘాల్లో శోధనలతో సమస్యలపై ఇక జీవితంలో దీపాలు, కొన్ని విషయాలు సంఘాలు ఆర్పివేయబడిన జీవితం మనం చూస్తుంటున్నాం. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఎవరిని పట్టించుకోవద్దు. దేవుని కొరకు నువ్వు వెలుగుతూనే ఉండు. ప్రభు వచ్చేంత వరకు కూడా వెలుగుతూనే ఉండాలి. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దినము చెప్పబడిన ఈ వర్తమానం, నీ యొక్క ఉపదేశము తండ్రి అనేక హృదయాల్లో వెలిగించబడాలి. సంఘములు వెలిగించబడాలి, సేవకుడు వెలిగించబడాలి. నీ సేవ కొరకు సమర్పించుకున్న ప్రతి ఒక్క సేవకుని దీపములన్నీ కూడా వెలిగించ మీ నామానికి మహిమ చెల్లించుకోనమని, ఎవరు అలసిపోక సమస్యలిపోక నీ కొరకు వెలిగించబడి నీ కొరకు తండ్రి జీవించి నువ్వు వచ్చి పర్యంత వరకు నైనా వారి దీపాలు వెలిగించమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.